హాయ్ అందరికీ. దసరాకి నేనైతే మా పుట్టింటికి వెళ్ళిపోయాను. హాలిడేస్ ఇవ్వడం ఆలస్యం. మాదైతే వచ్చేసి ఒంగోలు. మా ఒంగోలులో దసరాకి కళారాలండి చాలా బాగా చేస్తారు అమ్మవారిది. కలకత్తా తర్వాత నెక్స్ట్ లెవెల్లో జరిగే కళారాలు మా ఒంగోలులో జరుగుతాయి. ఆ వీడియోస్ని నేను ఆల్రెడీ నా ఇన్స్టాగ్రామ్ ఐడిలో పోస్ట్ చేస్తున్నాను, చెక్ ఇట్ అవుట్. ఎర్లీ మార్నింగ్ కళారాలు చూసుకొని అద్దంకి దగ్గర సింగరకొండ అండి, శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి టెంపుల్. స్వామివారు మాకైతే ఇంటి దైవం. మీకు ఈ టెంపుల్ అయితే హైదరాబాద్, ఒంగోలు టు హైదరాబాద్ వెళ్ళే దారిలో అయితే ఉంటుందన్నమాట. సో మా ఇంట్లో ఏ శుభకార్యాలు జరిగినా కానీ మేము స్వామివారిని అయితే పక్కాగా దర్శనం చేసుకుంటాము. అండ్ అప్పుడప్పుడు వీలు చూసుకొని కూడా స్వామివారిని దర్శనం చేసుకుంటాము. మా ఫ్యామిలీలో జరిగిన ఒక చిన్న ఇన్సిడెంట్ని మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో అయితే నేను అప్లోడ్ చేస్తున్నాను. సో మా నానమ్మ అండ్ మా హస్బెండ్ వాళ్ళ నానమ్మ ఇద్దరు వదిన ఆడపడుచులండి. వాళ్ళిద్దరికి చాలా ఏళ్ళు పిల్లలు లేరని చెప్పని సింగరకొండ ఆంజనేయ స్వామి దగ్గర 41 రోజులు అంటే మండలం రోజులు అక్కడే స్వామి దగ్గరే ఉంటూ, గుడి వెనకాల ఒక పెద్ద కొలను ఉంటుంది. ఆ కొలంలో నుంచి రోజు 108 బిందెలు నీళ్లు తీసుకొచ్చి స్వామివారికి అభిషేకం చేసి పూజలు చేసి అక్కడే ఉండేవారు. సో అలా 41 రోజులు చేసిన తర్వాత మా ఫాదర్ వాళ్ళు, మా మామయ్య వాళ్ళు పుట్టారని చెప్పి వాళ్ళ నమ్మకము. వాళ్ళ నమ్మకాన్ని మేము నమ్ముతున్నాము. సో మా ఫ్యామిలీలో ఏదైనా కానీ మేము అక్కడే చేసుకుంటాం. మా బాబుకి కూడా మేము బార్సాలు అయితే అక్కడే చేసాము. మా ఫ్యామిలీలో అందరి నేమ్స్ కూడా చాలా కామన్గా ఆంజనేయ స్వామి నేమ్స్తోనే రిలేటెడ్ అయి ఉంటాయి. మా బాబు పేరు కూడా మేము అలాగే రావాలని చెప్పనేసి పెట్టుకున్నాం అన్నమాట. రీసెంట్గా టెంపుల్ అయితే మొత్తం రెనోవేట్ చేశారు, చాలా బాగా పెద్దదిగా చేశారనమాట. ఇదివరకు కొంచెం క్లోజ్డ్గా అనిపించేది, బట్ ఇప్పుడైతే చాలా స్పేషియస్గా చాలా బాగుంది టెంపుల్. గుడిలో ఆకు పూజ అన్నీ చేస్తారు. సో ఇన్సైడ్ ద టెంపుల్ వీడియోస్ నాట్ అలౌడ్. సో నేను వీడియో తీయలేదు, బయట మాత్రమే తీసాను అనమాట. సో గుడికి మనకి రైట్ సైడ్లో అన్ని నిత్యాన్నదాన సత్రాలు అన్నీ ఉంటాయి. సో మాకు వాసవి సత్రం కాబట్టి మేము వాసవి సత్రంకి వెళ్తాం. ఎప్పుడు ఫుడ్ ఉంటుంది వాసవి సత్రంలో. అండ్ నేను ఇందాక చెప్పిన కొలను అయితే ఇది అండి. సో ఈ కొలను నుంచే మా నానమ్మ అండ్ మా హస్బెండ్ వాళ్ళ నానమ్మ ఇద్దరు రోజు 108 బిందెల నీళ్లు 41 రోజులు స్వామివారికి అభిషేకం చేసే కొలను. ఇప్పుడైతే ఆ కొలంలో స్నానం చేయడానికి లేదు. మా మామయ్య వాళ్ళ చిన్నప్పుడు అలా స్నానం చేసేవారని చెప్పి చెప్తారు. సో ఎప్పుడైనా ఒంగోలు కానీ అండ్ హైదరాబాద్ కానీ వెళ్ళినప్పుడు ఎవరైనా కానీ ఆ టెంపుల్ని మస్ట్ అండ్ షుడ్గా విజిట్ చేయండి. స్వామివారు అయితే చాలా మహిమ గలవారు. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ ఫాలో దివ్య నితిన్ వ్లాగ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి.